సాఫ్ట్వేర్ ఉద్యోగం సిటీ లైఫ్ అయినా మట్టిపై మక్కువ వదలని యువ రైతు. సాఫ్ట్వేర్ నేపథ్యం ఉన్న వ్యవసాయమే తన భవిష్యత్తని నమ్మి 15 ఎకరాల్లో పలు రకాల అరటిని సాగు చేస్తున్నారు. ప్రత్యేకంగా గ్రాండ్ 9 అరటి రకాన్ని 4 ఎకరాల్లో సాగు చేసి ఇప్పటికే రెండో కోతకు సిద్ధమయ్యారు. మరి ఈ అరటి పంట ప్రత్యేకత ఏంటి? విదేశాలకు ఎగుమతి ఎలా సాధ్యమైంది? లాభాలు ఎంతవరకు వస్తున్నాయో మనము తెలుసుకుందామా? ఇవి అనంతపురం జిల్లా నరసనాయనికుంట గ్రామంలో పచ్చగా మెరిసిపోతున్న అరటి తోటలు. ఈ తోటల యజమాని యువ రైతు జయసాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినా వ్యవసాయంపై ఉన్న ప్రేమతో తిరిగి ఊరికి వచ్చి ఆధునిక పద్ధతులతో సాగు మొదలుపెట్టారు. మొత్తం 15 ఎకరాల్లో పలు రకాల అరటిని సాగు చేస్తున్నారు. ప్రత్యేకంగా గ్రాండ్ 9 రకాన్ని 4 ఎకరాల్లో నాటారు. ఇప్పటికే ఈ పంటకు రెండో కోత ప్రారంభమైంది. మొదటి కోతలో వచ్చిన దిగుబడిని ఓ ప్రైవేట్ కంపెనీ కొనుగోలు చేయగా ఆ అరటి పంట నేరుగా ఇరాక్కు ఎగుమతయ్యింది. ఇక ఇప్పుడు రెండో కోతకు సంబంధించిన దిగుబడిని లోకల్ వ్యాపారులు అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ పంటను ఢిల్లీ మార్కెట్కు తరలిస్తున్నట్లు రైతు జయసాయి చెబుతున్నారు. సుమారు 10 నుంచి 11 నెలల పాటు ఉండే ఈ అరటి పంటను సరైన జాగ్రత్తలు, పోషకాలు, నీటి నిర్వహణతో సాగు చేస్తే లాభాలకు కొదవ ఉండదని ఆయన అంటున్నారు. మేము ఇక్కడ అరటి ఇప్పుడు 15 ఎకరాల్లో సాగు చేస్తున్నాము. ఇది G9 రకము, గ్రాండ్ 9. ఇందులో మేము ఇప్పుడు ప్రజెంట్ ఇది వచ్చేసి విలియమ్స్ అనే మొక్క. ఇది బెంగళూరు నుండి తెప్పించాము. ఇది మాకు 15 రూపాయలు పడింది విత్ ట్రాన్స్పోర్ట్, లేబర్ అంతాను. ఇది మేము మార్చ్ 10th నుండి ఓన్లీ ఆఫ్టర్నూన్ టైమ్సే ప్లాంటేషన్ చేసామన్నమాట. సో మార్చ్ 25th అయిపోయింది. ఇప్పుడు మాకు ఇప్పుడు సెకండ్ కటింగ్ రెండో బండి వెళ్తుంది. ఫస్ట్ బండి ఇరాక్ వెళ్ళింది. అప్పుడు కొంచెం ప్రైస్ డౌన్లో ఉండింది అనమాట. శివరాత్రికి ముందు 20 రూపీస్తో ఇచ్చాము. ఈరోజు 22 రూపీస్తో ఇచ్చాము. ఇది ఢిల్లీకి వెళ్తుంది బండి. మాకు ఇక్కడ 7 ఎకర్స్ దానిమ్మ ఉండేది. ఈ అరటి పెట్టిన ప్లాట్లో మెయిన్గా మాకు వాల్ ఉండడం వల్ల ఇక్కడ బ్లైట్ ఎక్కువ వచ్చేది. మాకు ఈ ప్లేస్లో నుండి మొత్తం తోట అంతా బ్లైట్ వచ్చేసరికి మేము ఇక్కడ తీసేసి మొత్తం జేసీపీ పెట్టి మొత్తం అంతా దొబ్బిచ్చేసామన్నమాట. డోజింగ్ చేయించేసి మళ్ళీ సింగిల్ మడకతో ప్లోయింగ్ చేయించాం. ఆల్మోస్ట్ ఈ 4 ఎకర్స్కి మాకు 50 to 55 hours పట్టింది సింగిల్ మడకతో. దాని తర్వాత మళ్ళీ దాని మీద 5 మడకలు దున్నిచ్చి మళ్ళీ రొటావేటర్ కొట్టించి మళ్ళీ పెట్టడం జరిగింది అనమాట. మేము దానిమ్మకు బాగా పశువుల పేడ వేసేవాళ్ళం. ఆ సత్తు ఉండడం వల్లే మా చెట్లు ఇవి చాలా హైట్ వెళ్ళిపోయి పెద్ద పెద్ద గొలలు రావడం జరిగింది. రొటావేటర్ కొట్టించేసి ఫస్ట్లో ప్లాంట్ చేసేసాము. చేసి సీతాకు పెట్టాము ఎండలకి. తర్వాత ఇవి 3 నెలల మొక్కలు ఉన్నప్పుడు 3.5 నెల 4 నెలల మధ్యలో మేము కోడిపెంట తెప్పించి కోడిపెంట వేయడం జరిగింది. వేసేసి దాని తర్వాత మా చిన్న ట్రాక్టర్ ఉంది మాకు, దానికి ఒక బెడ్ మేకర్ లాంటిది తయారు చేయించి చిన్న ట్రాక్టర్తో బెడ్స్ వేయడం జరిగింది. 4th monthలో బెడ్స్ వేసాం మేము. ఇప్పుడు ఇది వచ్చేసి 6 మధ్యలో ఇలా 6 ఉంది. చెట్టుకి మధ్య 5.5 అడుగు ఉంది. మేము 1350 మొక్కల వరకు నాటాము. మేము 4 రకాలు ఇప్పుడు వరకు ట్రై చేసాము. గత 6 సంవత్సరాల నుండి అరటి పెడుతున్నాము. ఈ పక్కనే మంది మైక్రోస్ అన్న పెట్టాము. ఇప్పుడు అది రెండో పంట అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి విలియమ్స్ రకం. ఇది బెంగళూరు నుండి తెప్పించి మా నారాయణపురం దగ్గర ఊర్లో వేరే వాళ్ళు పెట్టి బాగా వచ్చిందని చెప్తే పెట్టాము. మైక్రోస్ అన్న అయితే దీని మాదిరే ఇంకాను, కానీ అవి కొంచెం కాయ లెంత్ ఎక్కువ ఉండేది. బట్ ఇది గెల పెద్దగా వచ్చింది. 13 నుండి 14 చీపులు వచ్చాయి. దీనికి కాయ లెంత్ కొంచెం తక్కువ ఉంది. బట్ ఎక్స్పోర్ట్కి అయితే బాగా ఇంతకుముందు ఒక 14 టన్నులు కొట్టించాము. ఇప్పుడు ఎక్స్పోర్ట్ వాళ్ళకంటే వీళ్ళే రేట్ ఎక్కువ పెడుతుంటే వీళ్ళకే ఇవ్వడం జరిగింది. టేస్ట్లో ఏమి ఉండదు, బట్ కొంచెం లెంత్ విషయంలో ఇందులోనే KF అని ఒక రకం ఉంటుంది, XL Pro అన్ని గ్రాండ్ 9 నుండి ఇవన్నీ డిఫరెంట్ కంపెనీస్ అనమాట. సో ఆ KF అనే రకం కూడా చీపులు తక్కువ వస్తాయి, కాయ లెంత్ ఎక్కువ వస్తుంది. కొన్ని ఇప్పుడు మైక్రోసన్ అనేది KFతో పోల్చుకుంటే చీపులు ఎక్కువ వస్తాయి, బట్ కాయ లెంత్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఇవన్నీ 11 months 10.5 months నుండి 11 months మధ్యలో క్రాప్ కంప్లీట్ అయిపోతుంది. కానీ KF అనేది 9 months నుండి 10 monthsకే స్టార్ట్ అయిపోయి 10.5 monthsకి కంప్లీట్ అయిపోతుంది. దీనికి ఇప్పుడు ఫస్ట్లో బాగా డైలీ 1.5 hour to 2 hours ఇచ్చేవాళ్ళం చిన్న ప్లాంట్. అప్పుడు 3 months వరకు మనకు గడ్డి కలుపు తీసుకోవడం అంతా మేము బాగా చూసుకోవాలి. అది ఎంత బాగా చూసుకుంటే ప్లాంట్ డెవలప్మెంట్ అనేది అంత బాగుంటుంది. మాకు చిన్న ట్రాక్టర్ ఇవ్వడం వల్ల మాకు సేద్యం అంతా కూడా బాగా చేసుకుంటాం మేము.
దీనికి వాటర్ అయితే బాగా ఉండాల్సిందే. దానిమ్మతో మిగతా పంటలతో పోల్చుకుంటే అరటికి వాటర్ కొంచెం బాగా ఉండాలి. అంటే మనం ఫస్ట్ 5 months వరకు ఫర్టిలైజర్స్, సాయిల్ ఫర్టిలైజర్స్ చేస్తాము. ఫర్టిలైజేషన్ 145 days వన్స్ అట్లా చేస్తాం. అంటే ఫస్ట్ 2 months ఏమీ టచ్ చేయము. ఏమైనా ఉన్నా కూడా డ్రించింగ్, అంటే ఏదైనా ఫర్టిలైజర్ కానీ ఏమైనా బయో ఫర్టిలైజర్స్ కానీ వాటర్లో కలుపుకొని చెట్టు దగ్గర డ్రించింగ్ చేస్తాం అనమాట. 3rd monthలో సాయిల్ అప్లికేషన్ చేస్తాము. మళ్ళీ 4th month 5th month మధ్యలో ఒకసారి చేసి కోడిపెంట వేస్తాం. కోడిపెంట వేయడం వల్ల చెట్లు అనేవి బాగా సైజు వచ్చి గెలలు కూడా బాగా వస్తాయి. అప్పుడు ఫస్ట్ పంట కాయలు తక్కువ, 2వ పంట 3వ పంట ఉన్నవి. ఇప్పుడు మాది కూడా పక్కన ఉన్న 2వ పంట కాయలు మేము ఫస్ట్ బండి 4.5 రూపాయలు 3.5తో కూడా అమ్మడం జరిగింది. అప్పుడు అక్కడ నార్త్ ఇండియాలో సరుకు అంతా బాగుంటుంది. ఈ ఢిల్లీ బండ్లు కానీ అక్కడ నుండి వచ్చేవాళ్ళు వ్యాపారస్తులు ఇక్కడికి రారనమాట. ఎంతసేపు ఉన్నా హైదరాబాద్కి కానీ చెన్నైకి కానీ ఈ బండ్లు మాత్రమే ఉంటాయి. సో వాళ్ళకి ఆ టైంలో ఎక్కువ సరుకు అయిపోయి ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల రేటు చాలా తగ్గిపోయింది. మళ్ళీ గవర్నమెంట్ చొరవతో మళ్ళీ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవ్వడం వల్ల మేము 2వ పంట మళ్ళీ 12-13 రూపాయలు కూడా అమ్ముకున్నాం. ఏమంటే బిగినింగ్లోనే మేజర్ ఆఫ్ ది తోట అంతా అయిపోగొట్టుకోవడం వల్ల రైతులు కొంచెం నష్టపోవాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ మేము 28 రూపీస్ వరకు కూడా అమ్మామండి తోటలోనే. ఏమంటే డిపెండ్స్ అండి, నార్త్ ఇండియాలో ఎంత తొందరగా సరుకు అయిపోతే వాళ్ళు మన దగ్గరికి వస్తారు సీజన్ స్టార్ట్ అవ్వడానికి. కానీ మన దగ్గర 2వ పంట మొత్తం నవంబర్లోనే స్టార్ట్ అయిపోయి అక్టోబర్ లాస్ట్, నవంబర్ మిడ్ కల్లా స్టార్ట్ అయిపోయేసరికి ఎక్కువ పంట వచ్చేసింది. వ్యాపారస్తులు బండ్లు తక్కువ ఉండేసరికి ఢిల్లీకి అప్పుడు బండ్లు తక్కువ, సో అందుకని రేట్ చాలా తక్కువ అయిపోయింది. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు మన దగ్గరే తీసుకుంటే కంపెనీ వాళ్ళు వస్తున్నారు. ఇరాన్కి INA కంపెనీ అని చెప్పి, SK కంపెనీ అని చెప్పి వాళ్ళు వస్తున్నారు. కానీ ప్రతిసారి వాళ్ళు లోకల్ బయర్స్ కంటే ఒక 1 రూపీ 2 రూపీ ఎక్స్ట్రా పెట్టేవాళ్ళు అనమాట. కానీ ఈ సంవత్సరం చూసుకుంటే లోకల్ బయర్సే ఎక్కువ పెడుతున్నారు వాళ్ళకంటే. మేము లాస్ట్ 10 days బ్యాక్ ఒకటి INA కంపెనీకి ఇచ్చాము. వాళ్ళకప్పుడు మేము 19.5 రూపీతో ఇచ్చామన్నమాట. నెట్ 20 రూపీస్ మనకు 10 రూపాయలు కూల్ వేస్తారు. 19.5తో ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళు నిన్న వచ్చారు మళ్ళీ కొడతామని చెప్పేసి. కానీ లోకల్ ఢిల్లీ బండి వాళ్ళు 22 రూపీస్తో కొడుతున్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు మనకి వెంటనే క్యాష్ ఇచ్చేస్తారు. వాళ్ళు 40 days మనకు అప్పు. ఎక్కడికి 1.4 నుండి 1.7 lakh వరకు ఖర్చు అవుతుంది. మనకు నాటుకుండే బట్టి కొంతమంది 6 అడుగులు ఇంటూ 5 అడుగులు పెట్టుకుంటారు. అట్లాంటప్పుడు ఒక 100 మొక్కలు ఎక్కువ పడతాయి. మాకు వచ్చేసి 1350 మొక్కలు పట్టాయి. మేము 4 ఎకరాలు సాగు చేశాము. ఒక 90 టన్నుల వరకు దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సాఫ్ట్వేర్ నుంచి సాగుకు, ఉద్యోగం నుంచి ఉత్పత్తికి తన ప్రయాణంతో యువతకు వ్యవసాయం కూడా లాభాల బాటే అని నిరూపిస్తున్నారు యువ రైతు జయసాయి.